ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ ఫోన్ నంబర్ 9515466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఈరోజు ఇది వింటున్న క్షణంలో ఒక శుభవార్త తెలుసుకుంటావు. మీ ఇంట్లో ఉన్న బాధలన్నీ కూడా ఆనందంగా మార్చే క్షణం వచ్చింది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, నీ సమస్యలు ఇతరులకు చెప్పుకోవడం వల్ల నువ్వు చాలా చులకనైపోతున్నావు కదా బిడ్డ. ఎందుకు నీ సమస్యలను నా దగ్గర చెప్పుకోకుండా ఇతరులకు చెప్పుకుంటున్నావు? అలా ఎప్పటికీ కూడా చెప్పుకోవద్దమ్మా. అలా చెప్పుకోవడం వల్ల నువ్వు చులకన అయిపోవడమే కాకుండా నిన్ను ఇంకా ఇంకా హేళన చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అటువంటివేవి కూడా నువ్వు చేయకూడదు. ఈ భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాను బాబా, అసలు నాకు ఈ జీవితమే వద్దు. నా ఆనందాలను, నా సంతోషాలను అన్నీ విడిచి నా బిడ్డల కోసమే ఈ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను తండ్రి. అసలు దేని మీద కూడా నాకు ఆశలంటూ లేవు. నా భవిష్యత్తు ఏంటి ఇలా అయిపోయింది? నా పిల్లల భవిష్యత్తు అయినా సరే అందంగా ఉండేలా చూడు స్వామి అని నన్ను రోజు కూడా అడుగుతున్నావు కదా బిడ్డ. ఈ బాబా చేసేటటువంటి ఆశ్చర్యకరమైన పనులు చూసి ఆశ్చర్యపోతావు బిడ్డ. ఎన్నో మార్పులను నీ నుంచి తీసుకురాబోతున్నాను. ఈ నెలంతా కూడా నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ. మంచి వార్తలు వినేటటువంటి రోజులు కూడా వస్తున్నాయి. అవి కూడా నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరుతావు. నువ్వు నీ బిడ్డల గురించి నాకు అంతగా చెప్పనవసరం లేదు తల్లి. అలాగే బాధపడవలసిన అవసరం కూడా లేదు. నీ ఆశలన్నీ వారి కోసమని నాకు తెలియదా చెప్పు? మరి ఈ జీవితమంతా కూడా నువ్వు చదివించినటువంటి చదువు తర్వాత ఈ స్థాయికి వారు వచ్చారు. భవిష్యత్తు గురించి, వారి భవిష్యత్తు తీర్చిదిద్దాలని నాకు తెలియదా బిడ్డ? వారి గురించి నువ్వు ఏమీ కూడా దుఃఖించాల్సిన అవసరం లేదమ్మా. అలాగే అదే పనిగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వారికి నా పూర్తి సహాయం కూడా అందుతుంది. ఇప్పుడు నుంచి వారికి అన్ని విలువలు తెలిసేలాగా వారికి తప్పకుండా తెలియపరచు. నువ్వు వారికి ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాంటి బాధ లేదు, కానీ మంచి నడవడిక, మంచి సంస్కారాన్ని ఇవ్వడంలో మాత్రం నీ పాత్ర ఎక్కువగా ఉంటుంది బిడ్డ. నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నువ్వు వాళ్లకు చిన్న చిన్న పనులు కూడా అప్పచెప్పాలి. పని విలువ, పని బాధ్యతను కూడా ఖచ్చితంగా నేర్పాలి. కష్టం విలువ కూడా తెలిసేలా చెయ్యాలి తల్లి. నీ మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేనప్పుడు నీ సాయి ముందు కూర్చుని చెప్పుకో. ఖచ్చితంగా వాటిని తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చేసి నేను ఏదో ఒక మార్గంలో నిన్ను ఉంచుతాను. దిగులుతో ఆరోగ్యం కూడా లేకుండా నువ్వు ఉంటున్నావు, అనారోగ్య పాలవుతున్నావు బిడ్డ. ప్రతిరోజు కూడా మీ సాయి విభూది ధరించడం మర్చిపోవద్దు. అలాగే నీ బిడ్డలకు కూడా నా సందేశాలు, నా మాటలు వినిపించి ధైర్యంగా ఉంచేలాగా నువ్వే చేసుకోవాలి బిడ్డ. నీకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా నువ్వు ఊహించిన శుభవార్తలు ఏకదాటిగా వింటావు. ఎప్పుడు కూడా నువ్వు ఎటు చూసినా సరే నీ సాయి రూపం నీకు కనిపిస్తుంది బిడ్డ. అలా కనిపించిన క్షణాలు అద్భుతమైనటువంటి అనుభూతిని ఖచ్చితంగా తెలియపరుస్తాయి. నువ్వు ఎప్పటికైనా సరే అన్యాయపు మార్గంలో తప్పుడు పనులు చేస్తూ ఉంటే కనుక ఇతరులతో మాట పడవలసి వస్తుంది బిడ్డ. అలాంటి వారిని నువ్వు ఏమీ కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సరైన మార్గంలో ఉంటే అలాగే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మీ సాయి నిరంతరం మిమ్మల్ని కాపాడుతూ ఉంటారని నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఎవరు తప్పులు వారు తప్పకుండా తెలుసుకుంటారు. మీకన్నీ కూడా మంచి రోజులు వస్తాయి బిడ్డ. సంతోషంగా మీ కుటుంబంతో గడపాలని ఈ సాయి ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాడు తల్లి. నేను ఎప్పటికీ కూడా నేను చెప్తూనే ఉంటాను, మీ బంధాన్ని మీరు నిలబెట్టుకోవాలి అని. అసలు మీరెందుకు ఇంతలా మారిపోతున్నారు?
ఎలా అంటావా తల్లి? ఎప్పుడు కూడా గొడవలు పడుతూ, ఎప్పుడు కూడా కుటుంబ కలహాలతో ఉంటూ మీ జీవితం ఎలా సాఫీగా ఉంటుందో చెప్పు తల్లి. నేను మీకు ఎన్నో అవకాశాలను ఇస్తున్నాను, అయినా సరే ఆ ఒక్క అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగపరచుకోవడం లేదు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను బిడ్డ, ఇద్దరు కూడా సమపాలలో గొడవ పడుతూ ఉంటే కనుక మీ జీవితం ఎలా నిలబడుతుంది? ఒకరు తగ్గాలి కానీ అలా కాకుండా ఇద్దరు సమానంగా గొడవ పడుతూ ఉండడం వల్ల మీ జీవితమే నాశనం అవుతుందని నేను చెప్తున్నాను. అలా ఎప్పటికీ కూడా చేయకమ్మా. ఒకవేళ నీ భర్తకి కోపం వస్తే కనుక నువ్వు ప్రశాంతంగా ఉండు, నెమ్మదిగా ఉండు. ఒకవేళ నీ భార్యకి కోపం వస్తే మీరు కూడా నెమ్మదిగా ఉండండి. అలా కాకుండా ఇద్దరు కూడా ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం వల్ల మీ బంధం అనేది నాశనం అవుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా చులకనైపోతారు తల్లి. ఒకవేళ మీరు ఎప్పుడు కూడా మంచి పనులు చేసినా సరే, మీరు నిన్నటి క్రితం చేసినటువంటి గొడవల వలన మీరు మంచి పనులు చేసినా కూడా మీకు అర్థం అంటూ ఏదీ ఉండదని గుర్తుపెట్టుకో తల్లి. ఇలా మీరు ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండడం వల్ల మీ పిల్లలకు కూడా మీపై ఒక బాధాకరమైనటువంటి బాధ అనేది నిలిపేలా చేస్తున్నారు. ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండడం వల్ల ఇల్లు కూడా దరిద్రంతో మునిగిపోతుంది బిడ్డ. లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి రాదు. ఇలా మీకు మీరే సొంతంగా పనులు చేసుకొని మీకు మీరే అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా ఉండడం నేర్చుకోవాలి. శ్రద్ధాసబూరితో ఉండేలాగా చూసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసమే కదా ప్రతి తల్లిదండ్రులు కష్టపడుతూ ఉండేది. అలా కాకుండా ఎప్పుడు కూడా మీరు కుటుంబ కలహాలతో గొడవలతో ఇలా సతమతమైపోతూ ఉంటే పిల్లలకు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి చెప్పు? వాళ్ళ భవిష్యత్తుకి పునాది ఎలా పడుతుంది? ఉన్నది ఒకటే జీవితమని మీరు గుర్తుపెట్టుకో బిడ్డ. ఏదైనా సరే మనము ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండేలాగా నేర్చుకోవాలి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇవే కదా మనకి కావాల్సింది. వాటినన్నింటినీ కూడా నేను సక్రమంగా అమలుపరిచేలాగా నేను చేస్తాను తల్లి. అయినా కూడా మీరు ఇంకా ఎక్కువ ధనం రావాలని తప్పుడు మార్గంలో అన్యాయపు బాటలో దారి తీస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు నొప్పి కలుగుతుంది తప్ప సంతోషంగా మీరు ఉండలేరమ్మా. ఎప్పుడు కూడా నేను ఇచ్చినటువంటి ధనాన్ని మీరు స్వీకరించి కూడబెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తుకి పునాది వేసుకోవాలి తప్ప ఇంకా అన్యాయమైనటువంటి మార్గంలో తప్పుడు పనులు చేస్తూ ఉంటే కనుక మీ జీవితం అనేది నరకంలో పడడానికి మీ చేతులారా మీరే చేసుకున్నట్టు అవుతుంది బిడ్డ. ఈ పనులు చూసి ఏమని అర్థం చేసుకోవాలో చెప్పు? మీరు తప్పు పనులు చేస్తూ ఉంటే ఒక తండ్రిలాగా ఒక బిడ్డకి భయం చెప్పే బాధ్యత కూడా నాది కదా బిడ్డ. మీ బాధ్యతలన్నీ కూడా నేను స్వీకరిస్తాను. మీరు తప్పు చేస్తుంటే ఒక తండ్రిలాగా తప్పటడుగులు వేస్తుంటే ఒక తల్లిలాగా ఎప్పటికీ మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాను. నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను. కానీ మీరు మాత్రం బాబా మాకు ఏమీ చేయడం లేదు అనుకుంటూ ఉంటారు. ఇతరులను గుడ్డిగా నమ్మి ఎక్కువగా మోసపోతూ ఉన్నావు బిడ్డ. అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నావు తల్లి. ఎప్పుడూ కూడా నువ్వు ఇలా గొడవలు పడుతూ ఉండడం వల్ల నీకు మనశ్శాంతి అనేది ఏముంటుందో చెప్పు? పిల్లా పాపలతో ఇక నుంచైనా సరే భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటానని నువ్వు నాకు మాట ఇస్తావా బిడ్డ? ఎప్పుడు కూడా కుటుంబంతో భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని నేను నీకు ఆశీర్వాదం తెలియపరుస్తున్నాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలైతే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.